హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో గుల్ల మైసూర్ పాకును నెయ్యి లేకుండా నూనెతో ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దామండి. మనము స్వీట్ షాప్లో తెచ్చుకుంటాం కదండి మైసూర్ పాకును, అదే టేస్ట్తో చాలా ఈజీగా నెయ్యి లేకుండా నూనెతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీని ప్రాసెస్లోకి వెళ్తే, ముందుగా నేను ఇక్కడ 1 కప్పు శనగపిండిని ముందే జల్లించి తీసుకున్నానండి. ఎక్కడా ఉండలు లేకుండా ఈ విధంగా ముందే జల్లించి 1 కప్పు శనగపిండిని తీసుకున్నాను. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. శనగపిండిని 1 కప్పు శనగపిండి తీసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు షుగర్ పాకం కొరకు ఏదైనా మందపాటి గిన్నెను కానీ ప్యాన్ కానీ పెట్టుకొని అందులోకి నేను 2 కప్పుల వరకు షుగర్ని యాడ్ చేస్తున్నానండి. ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల షుగర్ని 3/4 కప్పు వాటర్ని పోసుకొని ఇదంతా కూడా షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలండి. ఇది కరిగేలోపు నేను మరొక బౌల్లోకి 2 కప్పుల వరకు ఆయిల్ని తీసుకుంటున్నానండి. ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నానో అదే కప్పుతో అన్ని కొలతలు తీసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల ఆయిల్ని తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తున్నానండి. ఇది మీ ఆప్షనల్ మాత్రమే. నెయ్యి అనేది అసలు వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ విధంగా 2 కప్పుల ఆయిల్ని వేసుకొని దీన్ని స్టవ్ ఆన్ చేసి మరో పక్క స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని దీన్ని పెట్టుకోవాలండి. ఇది సిమ్లో ఉంచుకోవాలండి. ఇది సిమ్లో పెట్టుకుంటే చాలా నిదానంగా వేడవుతుంది. ఇప్పుడు ఇది మరో పక్క షుగర్ పాకం అనేది ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఇంకా షుగర్ పాకం అనేది రాలేదండి. ఇక్కడ ఈలోపు ఒక బౌల్ కానీ ఏదైనా గిన్నెను కానీ తీసుకొని దానికి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసి దీన్ని రెడీగా పక్కకు పెట్టుకోవాలి. మైసూర్ పాక్ అయిన వెంటనే దీన్ని వేయడానికి ముందే ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు షుగర్ పాకం అయిందో లేదో చెక్ చేసుకోవాలండి. పాకం అనేది ఈ విధంగా 2 వేళ్ళతో టచ్ చేస్తే కొద్దిగా ఈ విధంగా తీగలా రావాలండి. మరీ ముదురుగా కాకుండా లేతగా కాకుండా పాకం అనేది ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా పాకం అనేది వచ్చినట్టండి. ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత మనము పెట్టుకున్న పిండి ఉంటుంది కదా శనగపిండిని, దాన్ని కొద్దిగా వేసుకోవాలి. శనగపిండిని ఒకేసారి వేయకుండా ఈ విధంగా కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. షుగర్ పాకంలోకి ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా అంతా కూడా బాగా పిండి అనేది స్మూత్గా పాకంలోకి కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పాకంలోకి ఇదంతా కూడా ఈ విధంగా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్, ఆ ఆయిల్ అనేది హీటుగా ఉండాలండి. ఇప్పుడు ఒక గుంత గరిటెతో ఈ విధంగా ఆయిల్ని కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ అనేది ఖచ్చితంగా హీటుగా ఉండాలండి. వేయంగానే ఈ విధంగా పొంగులా రావాలన్నమాట. అప్పుడే మైసూర్ పాకులు అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. మైసూర్ పాకులు అనేది పర్ఫెక్ట్గా రావడానికి షుగర్ పాకం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే ఆయిల్ కూడా హీటుగా ఉంటేనే పర్ఫెక్ట్గా గుల్లగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా కొద్దిగా వేసిన తర్వాత ఆ షుగర్ పాకం అంతా కూడా ఆయిల్ గుంజేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేయాలి. ఒకేసారి పోయకూడదు. ఈ విధంగా ఆయిల్ని రిలీజ్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఆయిల్ని రిలీజ్ చేస్తుంది కదా, కాబట్టి ఈ విధంగా మరొకసారి లాస్ట్ కొద్దిగా ఆయిల్ని వేసి అంతా కూడా ఒకసారి అంతా కలుపుకొని వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ని అప్లై చేసి పెట్టుకున్న బౌల్లోకి వేసుకొని కొద్దిగా ఈ విధంగా సెట్ చేసుకోవాలంటే ప్రెస్ చేయకూడదు. ఈ విధంగా
బౌల్లోకి వేసుకున్న తర్వాత దీన్ని ఒక్క నిమిషం తర్వాత అలాగే పెట్టి దీన్ని కట్ చేసుకోవాలండి. మరి అంతా ఆరిన తర్వాత గట్టిగా అయిన తర్వాత కట్ చేసేటప్పుడు విరిగిపోతాయి. కాబట్టి ఒక నిమిషం తర్వాత మీకు ఇష్టం వచ్చిన షేపులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక నిమిషం తర్వాత మీకు ఇష్టం వచ్చిన షేపులో దీన్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని దీన్ని కంప్లీట్గా ఆరనివ్వాలండి. మైసూర్ పాకుని దీన్ని కంప్లీట్గా ఒక 2 అవర్స్ పాటు ఆరనివ్వాలి. చూడండి ఇక్కడ కంప్లీట్గా ఆరిపోయాయి మైసూర్ పాకులు. ఇప్పుడు దీన్ని డీమౌల్డ్ చేసుకోవాలి వేరొక ప్లేట్లోకి. ఈ విధంగా తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి మైసూర్ పాకులు అనేది ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా ఆయిల్తో నెయ్యితో లేకుండా మైసూర్ పాకుల్ని మనము స్వీట్ షాప్లో లాగా చేసుకోవచ్చండి. లోపల గుల్ల గుల్లగా చాలా బాగుంటాయి. వీటిని మీరు ఇంట్లో కానీ పెట్టారంటే అందరికీ స్వీట్ షాప్లో తెచ్చారేమో అనుకుంటారు, మీరు ఇంట్లో చేయలేదనుకుంటారండి. స్వీట్ షాపులో అయితే మనకి ఏ విధంగా టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి. ఆయిల్తో చేసాం కదా నెయ్యి ఫ్లేవర్ ఉండదేమో అనుకుంటాం, కానీ అచ్చు అలాగే ఉంటుందండి. టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పాకము ముదిరినా కూడా గట్టిగా వస్తాయి. అలాగే పాకము రాకపోయినా విరిగిపోతాయండి. కాబట్టి పాకంని కాస్త పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అలాగే ఆయిల్ అనేది హీట్గా ఉండాలండి. అప్పుడే మైసూర్ పాకులు అనేది పర్ఫెక్ట్గా గుల్లగా స్వీట్ షాప్లో లాగా వస్తాయి. ఈ విధంగా నెయ్యి లేకపోయినా కూడా ఆయిల్తో మనము స్వీట్ షాపుల్లో లాగా గుల్ల మైసూర్ పాకుల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.